చైత్ర ఇంకా చాలా ఫాస్ట్‌గా ఇంకా పరిగెట్టుకుంటూ ఇంటికొస్తుంది. అలాగే ఇంకా పృథ్వీ వాళ్ళ అమ్మ మాటలే గుర్తు తెచ్చుకుంటుంది. "నువ్వు ఆ ఇంట్లోళ్ళు కోరుకున్నట్టే పృథ్వీతో నీ పెళ్ళవ్వాలి. నువ్వు పీట మీద కూర్చోగా నీ చెల్లిని వదిలేస్తావు" అన్న మాటలు తలుచుకొని ఇంకా కళ్ళెంట నీళ్ళు తుడుచుకొని ఇంకా హడావుడిగా లోపలికి వెళ్తూ ఉంటది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా అలాగే ఫోన్ చూసుకుంటది. ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళడం సీతారత్నం చూసి "అమ్మా చైత్ర" అని చెప్పి ఆపగానే ఇంకా చైత్ర గబుక్కి వెనక్కి తిరిగి చూస్తుంది. "ఏంటమ్మా అలా కంగారు పడుతున్నావు? ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? మొత్తం చెమటలు పట్టేసినాయి చూడు" అని చెప్పి సీతారత్నం చూసి ఇంకా తొడబోతూ ఉంటుంది. కంగారు ఏం లేదమ్మా అని చెప్పి చైత్ర అంటుంది. "అదేంటి కంగారు లేకపోవడం ఏంటి? ప్రశాంతంగా ఉండేదనక ఏంటి ఇలా కొన్నావు? ఏమైంది చెప్పు" అని చెప్పి సీతారత్నం చాలా టెన్షన్‌గా అడుగుతుంది. "ఈ విషయం ఎవరికైనా చెప్పావో నీ చెల్లి నా దగ్గర ఉందని చెప్పేసి మర్చిపోకు" అని వార్నింగ్ ఇచ్చిన విషయమే ఇంకా చైత్ర గుర్తు తెచ్చుకుంటుంటది. "ఆ! ఏంటమ్మా ఏమైంది చెప్పు" అని చెప్పి సీతారత్నం అడుగుతుంటది. "అంటే ఏం కాలేదమ్మా. అంటే ఆనంద్ గారి పెళ్లి గురించి నేను బయటికి వెళ్ళాలమ్మా. అందుకే ఈ కంగారు. ఇంకేం లేదు" అని చెప్పి చైత్ర ఇంకా టెన్షన్‌గా మాట్లాడుతుంటది. "ఇంగో నేను డ్రెస్ మార్చుకొని చీర కట్టుకొని వెళ్ళాలి. టైం సరిపోదు కదా! అందుకే అలా టెన్షన్ పడతా. ఇంక ఏమీ లేదు" అని చెప్పి చైత్ర అన్న మాటలకి "నువ్వు సంతోషంగా ఉంటేనే కదమ్మా నేను సంతోషంగా ఉండగలను" అని చెప్పి సీతారత్నం అన్న మాటలకి "కంగారు చూస్తే నాకు చాలా భయమేసిందమ్మా" అని చెప్పి "ఇప్పుడు ఏమీ లేదుగా. టెన్షన్ ఏం పడక్కర్లేదుగా" అని చెప్పి సీతారత్నం అన్న మాటలకి "అంటే టైం లేదు కదా! అదొక్కటే. ఇంకా ఏమీ కాదు" అని చెప్పి ఇంకా చైత్ర అన్న మాటలకి "అవును. మహాలక్ష్మి ఇంకా రాలేదేంటి" అని చెప్పి సీతారత్నం కంగారుగా అడుగుతుంది. "ఏంటి చాలా టైం అయింది ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయవా" అని చెప్పి సీతారత్నం అనగానే "అంటే ఫోన్ చేశా. లిఫ్ట్ చేయలేదు. కాకపోతే మెసేజ్ పెట్టింది. ఆ ఇంటర్వ్యూ చాలా టఫ్‌గా ఉందంట" అని చెప్పి చైత్ర అంటుంది. "అవునా" అని చెప్పి సీతారత్నం అనగానే నేను వెళ్ళగానే వదిలేస్తారు. నేను వెళ్తా" అని చెప్పి చైత్ర అన్న మాటలకి "ఏంటమ్మా అంటున్నావు? నువ్వు వెళ్ళడం ఏంటి" అని చెప్పి సీతారత్నం కంగారు అడుగుతుంది. "అంటే ఏం లేదు. అంటే నేను ఇప్పుడు ఎప్పుడొస్తానో తెలీదు కదా! పెళ్ళికి వెళ్తున్నాను కదా! నేను రెడీ అవ్వాలా" అని చెప్పి ఇంకా మెల్లింగా చెప్పేసి ఇంకా చైత్ర లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని ఇంకా అదే పనిగా ఏడుస్తుంది. "నన్ను క్షమించు మహి" అని చెప్పి అసలు మనసులో లేనివాడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నా కోసం నువ్వు అంత బాధపడిపోయావు కదా! నా బతుకు ఎక్కడ చీకటి పడిపో చెప్పేసి ప్రతి క్షణం భయపడిపోయావు కదా మహి. ఇప్పుడు నీకోసం ఇప్పుడు కాపాడుకోవడం కోసం ఇష్టం లేకపోయినా సరే ఆ పృథ్వీని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు నువ్వే ముఖ్యం. అయినా సరే ఇష్టం లేకపోయినా సరే ఆ పృథ్వీతో నేను పెళ్లి చేసుకుంటా, తాళి కట్టించుకుంటా అని చెప్పి ఇంకా చేతిలో బోరున ఏడుస్తూంటది. అప్పుడు "నువ్వు నాలో అమ్మని చూసినావు కదా! ఇంకా ఇది ఏమి త్యాగం కాదులే. అయినా సరే ఇది నా బాధ్యత బిడ్డ కోసం. ఈ తల్లి పడే వేదన అనుకో" అని చెప్పి ఇంకా చైత్ర బోరున ఏడుస్తూంటది. "ఇంక తొందరగా వెళ్తే నిన్ను వదిలేస్తారు" అని చెప్పి ఇంకా చైత్ర ఇంకా రెడీ అవుతుంది. అక్కడేమో విరాజ్ చాలా టెన్షన్‌గా ఉంటాడు. ఇంకా స్మైలీ ఇంకా ఆనంద్ పక్కన కూర్చొని ఇంకా చూసి విరాజ్ భరించలేకపోతూ ఉంటాడు. ఇంకా స్మైలీ అదే పనిగా విరాజ్‌ని చూస్తూ ఇంకా కళ్యాణ మండపంలో ఇంకా ఆనంద్ పక్కన కూర్చొని ఇంకా నవ్వుతూ ఉంటుంది. ఇంకా విరాజ్‌కి ఇంక పెళ్లి ఎలా ఆపాలో అర్థం కాదు. ఇంకా ఎవరు చెప్పినా నమ్మరు అని చెప్పి ఇంకా విరాజ్ చాలా బాధగా వాళ్ళ అన్నయ్య వైపు చూస్తూ ఉంటాడు. స్మైలీ మాత్రం పంతులుగా చెప్పి అన్నీ చేస్తూనే ఇంకా విరాజ్ వైపు ఇంకా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆ నవ్వుని ఇంకా విరాజ్ భరించలేకపోతూ ఉంటాడు. "పంతులు గారు ముహూర్తం చూసుకోండి" అని చెప్పి హంస అన్న మాటలు విరాజ్ కంగారు పడుతుంటాడు. "ఇంగోండి ఆ క్షణం కూడా లేట్ అవ్వకుండా నేను టైంకి అన్నీ చేస్తా. కంగారు పడకండి" అని చెప్పి పంతులు గారు హంసతో అంటూ ఉంటారు. ఇంకా ఆ మాట విని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా ఆనంద్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. చైత్ర ఇంకా రెడీ అయ్యి బయలుదేరిపోతుంది. ఈలోగా సీతారత్నం ఇంకా "అదేంటమ్మా అలాగెళ్తున్నావు? మెడంతా బోసుగా ఉంది" అని చెప్పి సీతారత్నం అనగానే "అమ్మ నా టైంలో నేను వెళ్తా" అని చెప్పి ఇంకా చైత్ర అంటుంది. "అగో అలా వెళ్ళకూడదు" అని చెప్పి ఇంక నగలు తీసుకొచ్చి ఇచ్చి అలాగే చైత్ర ఇంక తలలో పూలు పెడుతూ ఉంటుంది. ఇంకా చూసి చాలా సంతోషపడుతుంది. "చూసావా కొందన బొమ్మల ఎంత చక్కగా ఉన్నావు. నా దిష్టి తగిలాగా ఉంది" అని చెప్పి ఇంకా ఉంటావు కదా! అందరూ చూస్తే బాగోదమ్మా. నీకు అవమానంగా ఉన్నట్టు అదే పసిడి పందెకో నగలన్నీ వేసేదాన్ని. నాకు ప్రేమ తప్ప ఏమీ లేదు. ఇయ్యే ఉన్నట్టు" సీతారత్నం ఇంకా చైత్రతో అంటుంది. "అమ్మ నీకు తెలియకుండా నన్ను పెళ్లి కూతురులా రెడీ చేసావు. నేను వెళ్ళేది ఆ పృథ్వీతో తాళి కట్టించుకోవడానికి చెల్లిని కాపాడ్డానికి" అని చెప్పి చైత్ర తనతో అనుకొని చాలా బాధపడుతుంది. "ఏంటి చైత్ర ఏమైందమ్మా అలాగున్నావు" అని చెప్పి సీతారత్నం ఇంకా కళ్ళెంట నీళ్ళేంటమ్మా అని చెప్పి చైత్రని అడుగుతుంటది. "అయ్యో ఏం లేదు. ఇందాక కంట్లో ఏదో నలుపు పడింది అంతే దానివల్ల అనుకుంటా" అని చెప్పి చైత్ర అంటది. అప్పుడే ఇంకా ఫోన్ వస్తుంది. ఇంకా చూసి చాలా టెన్షన్ పడుతుంటది. "ఏమైందమ్మా" అని చెప్పి సీతారత్నం అడుగుతుంటది. అంటే ఏమీ లేదని చెప్పి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏవండీ వచ్చేస్తున్నాను. సామాన్ దగ్గరగా అని చెప్పి దగ్గరలో ఉన్నా అని చెప్పి ఇంకా చైత్ర అంటుంది. "అమ్మ ఆశీర్వదించవా నేను వెళ్ళొస్తా" అని చెప్పి ఇంకా చైత్ర కాళ్ళ దండం పెట్టుకుంటూ ఉంటది. ఇంకా ఒక్కసారిగా లెగిసి ఇంకా చైత్ర వాళ్ళ అమ్మని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంటది. "ఏమైందమ్మా" అని చెప్పి చైత్రని ఇంక సీతారత్నం అడగగానే అంటే ఏమీ లేదు" అని చెప్పి అంటుంది. అంటే ఇక్కడ నేను వేరే గదికి వెళ్తున్నా అని చెప్పి తనలో తను అనుకోని ఇంక ఏడ్చుకుంటూ కళ్ళెంట నీళ్ళు తుడుచుకొని ఇంకా వెళ్ళొస్తా అని చెప్పి చైత్ర గబుక్కున వెళ్తుంటది. అసలు ఏమైంది చైత్ర ఇలాగుంది అని చెప్పి సీతారత్నంకి ఏదో డౌట్ వస్తుంది కానీ ఇంకా ఏం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటది. అక్కడ విరాజ్ ఏమో చాలా టెన్షన్ పడుతుంటాడు. ఎప్పుడెప్పుడు వస్తుందా చైత్ర అని చెప్పి చూస్తుంటాడు. అక్కడ పృథ్వీ ఏమో ఇంకా చైత్రతో పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేస్తుంటాడు. ఇలాగ గుడికి వెళ్ళి పంతులుని పిలుస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. "అర్చన" అంటే "కాదు పెళ్లి" అని చెప్పి పృథ్వీ అంటారు. అలాగే "అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఏరి" అని చెప్పి ఇంకా
పంతులు గారు అడుగుతూ ఉంటారు. అంటే అమ్మాయి వాళ్ళు, అబ్బాయి వాళ్ళు వస్తారు కానీ పెద్దవాళ్ళు లేరు అని చెప్పి పృథ్వీ అంటారు. ఓహో! ప్రేమ వివాహం అని చెప్పి పంతులు గారు అనగానే, ఆ! అది ఏం కాదు పెద్దలు కూర్చుంది అని చెప్పి పృథ్వీ అనగానే, అదేంటి మరి పెద్దలు కూర్చున్నప్పుడు పెద్దలు ఉండాలిగా వాళ్ళు లేకపోవడం ఏంటి అని చెప్పి పంతులు గారు డౌట్‌గా అడుగుతూ ఉంటారు. ఇక పృథ్వీ ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు నాకు చెప్పే టైం కూడా లేదు అని చెప్పి ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి జరిపించండి చాలు అని చెప్పి పృథ్వీ అనగానే, సరే డబ్బులు పెట్టాక ఏమైంది అన్నీ శుభ్రంగా నేను చేస్తా అని చెప్పి పంతులు గారు అనగానే, ఆయన చిక్కుబుడి లేకుండా మీరు జాగ్రత్తగా పెళ్లి చేస్తే చాలు చక్కగా చేయకపోయినా పర్లా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. అసలు మీరు ఏం మాట్లాడితే నాకు అర్థం కావట్లా అని చెప్పి పంతులు అనగానే, అంటే శాస్త్రయుతంగా పద్ధతిగా జరిపించమన్నా అంతే. ఈ మధ్య తాళి మెడలో కన్నా అని హ్యాండ్ బ్యాగ్‌లో ఎక్కువ ఉంటుందిగా అని చెప్పి పృథ్వీ అన్న మాటలకి, ఆ! ఈ మాటలన్నీ నిజమే. కానీ విషయం ఏంటంటే నేను పెళ్లి జరిగే పద్ధతిలో ఉండదు. మీరు కాపురం చేసే పద్ధతిలో ఉంటుంది. నేను బ్రహ్మాండంగా మీ పెళ్లి జరిపిస్తా. ఇంతకీ అన్నీ కావాల్సినయి అన్నీ తీసుకొచ్చారా అని చెప్పి పంతులు అంటారు. ఆ! అన్నీ తీసుకొచ్చాం అని చెప్పి పృథ్వీ ఆ పక్క మండపంలో ఇంకా పెళ్లి జరుగుతుంది. అక్కడికి వెళ్లి జరిపిద్దాం పదండి అని చెప్పి పంతులు గారు పృథ్వీతో అనగానే సరే అని చెప్పి ఇంక పృథ్వీ ఇంక తనతో పాటు వచ్చిన ఫ్రెండ్‌తో పాటు వెళ్తూ ఉంటారు. అక్కడ చైత్ర ఇక ఆటో ఎక్కి బయలుదేరుతూ ఉంటది. అక్కడ విరాజ్‌కేమో చాలా టెన్షన్ పడుతుంటాడు. అలాగే చైత్రతో మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆయన అక్షరాలు రాయాలని చెప్పి ఇంక పృథ్వీ అన్న మాటలకి అలాగే ఇంకా చైత్ర చాలా బాధపడుతుంది. నువ్వు చెప్పినట్టే నా జీవితాన్ని నేనే రాసుకుంటున్నాను విరాజ్ అని చెప్పి రాయమని మనసు కోరుకోకపోయినా సరే ఇంకా విధి నాతో బలవంతంగా రాపిస్తున్న రాత ఎప్పటికీ ఈ బాధని సంతోషం మర్చిపోలేను. ఇంకా 7 అడుగుల ముళ్ళు బాటతో ఉండటానికే నేను వెళ్తున్నాను. నన్ను క్షమించి విరాజ్ నమ్మించి మోసం చేసిన మనిషిలాగా నేను నీ జీవితంలో వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకా చైత్ర అదే పనిగా బోరున విరాజ్ తలుచుకొని ఏడుస్తుంటది. అక్కడ విరాజ్ కూడా చాలా బాధపడుతుంటారు. ఎప్పుడెప్పుడు చైత్ర అవసరం చూస్తూ ఉంటారు. ఇంకా పెళ్ళికి దగ్గర అయిపోతూ ఉంటుంది. ఇంకా ముహూర్తం కూడా దగ్గర వచ్చేస్తుంది. ఇంకా విరాజ్‌కి చాలా కోపం వచ్చేస్తుంటది. ఇంకా స్మైలీ ఇంకా చాలా సంతోషంగా ఆనంద్ పక్కన కూర్చోవడం ఇంకా విరాజ్ ఇంకా ఓర్వలేకపోతుంటాడు. ఇంకా ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కాదు. ఆనంద్ మాత్రం చాలా సంతోషం స్మైలీ పక్కన కూర్చొని ఇంకా పంతులు గారు చెప్పిన మంత్రాలు అన్నీ ఇంకా స్మైలీ ఆనంద్ దగ్గరుండి ఇంకా అన్ని పూజలు చేస్తుంటారు. అలాగే స్మైలీ పూజ చేస్తూ ఇంకా విరాజ్‌ని గమనిస్తూ ఉంటది. ఇంకా విరాజ్‌ని చూసి ఇంకా అదే పనిగా నవ్వుతూ ఉంటది. ఇంకా ఆ నవ్వుని చూసి విరాజ్ భరించలేకపోతుంటాడు. ఇంకా పద్దాక చూసి చాలా కోపం పెంచుకుంటూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా గోమతి అలా హంస, బామ్మ అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఆనంద్ పెళ్లి జరుగుతుందని చెప్పేసి. విరాజ్ ఒకడు చాలా బాధగా దిగులుగా ఉంటాడు. ఇంకా చైత్ర ఇంకా పృథ్వీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇంకా దగ్గరలో ఉంటుంది. ఇంకా చైత్ర ఎప్పుడు వస్తుందో రాదా అని చెప్పి ఇంకా విరాజ్ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా స్మైలీ నవ్వుని ఇంకా చూస్తూ ఇంకా చాలా కోపం ఎక్కువైపోతుంది. అలాగే చైత్ర రాకపోవడం కారణం స్మైలీ చెప్పిన మాటలా అని చెప్పి ఇంకా విరాజ్ ఇంకా కోపం ఎక్కువ చైత్ర నన్ను మోసం చేసిందా అని చెప్పి ఇంకా విరాజ్‌కి చైత్ర మీద అనుమానం పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ పెళ్లి ఎలా కాపాలో అలా నేను ఎలా కాపాడుకోవాలో ఇంకా విరాజ్‌కి అర్థం కాదు. ఆ సాక్ష్యం తెత్తేనే అందరూ నమ్ముతారు. అప్పుడు గానీ స్మైలీ బండారం బయటపడదు. కానీ ఎలాగా అని చెప్పి ఇంకా విరాజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా తాళి కట్టే సమయం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఏం చేయాలో విరాజ్‌కి అర్థం కాదు. ఇంకా ఉన్న కొలది చైత్ర మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ పెళ్లి ఎలా కాపాలో అర్థం కాదు. తన సాక్ష్యం తెస్తుందా తేదా? లేదా స్మైలీ చెప్పినట్టు నన్ను వాడుకుందా? నన్ను మోసం చేసిందా? లేదా నన్ను భ్రమలో పెట్టిందా అని చెప్పి ఇంక విరాజ్ తలుచుకుంటూ ఉంటాడు. చైత్ర మీద కోపాన్ని పెంచుకుంటూ ఉంటాడు. అలాగే స్మైలీ నవ్వుని ఇంకా చూసి ఇంకా కోపం పెంచుకుంటూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ అన్నయ్యని చూస్తే తనకు చాలా బాధేస్తుంటది. ఇంకా పెళ్ళి ఎలా ఆపాలా ఇంకా ఆలోచనలో పడుతుంది కానీ తన వల్ల కాలేకపోతుంది. ఇంకా స్మైలీ పదే పదే ఇంకా విరాజ్‌ని చూస్తూ ఇంకా నవ్వుతూ ఉంటుంది.